దివ్య మాల్య అంబరధరం. అంబరధరం అనేప్పుడు దైవికమైన మాళైகளையும் ఆడైగలని అంటే ధరం అంటే ధరించుకున్నాడు. ఆ విరాట్ రూపాల అన్ని నేని ధరించుకుంది అనేట్టుగా. அடுத்து திவ்ய கந்த அனுலேபனம், தெய்வீகமான అన్ని வகையான நறுமண பொருட்கள்ని పూసుకుందింట. సందనం అన్ని నేని వేసుకుంది అనేట్టుగా. அடுத்து సర్వ ఆశ్చర్యమయం, అన్ని వகையான ఆశ్చర్యాన్ని నెరంజుంది. దేవం ప్రకాశంగా ఉంది. మన చూసామేగా సూర్య కోటి సూర్య ఆ ప్రకాశంతో ఉంది అనగా అనంతం. అనంతం అనేప్పటికీ దానికి అలవు అనేది దొరకదు, ఆ లిమిట్ అనేది దొరకదు. విశ్వతోముఖం అనేప్పటికీ అన్ని తావులోని ముఖాన్ని పెట్టుకుంది అనేట్లా. అన్ని డైరెక్షన్ లోని దాని ముఖాన్ని మన చూడచ్చు. ఆ ముఖం అనేప్పటికీ మన దీని పూరా అన్ని మనిషిలోని ఆ దేవుడుగా ఎంచేది. అన్ని ఉయిరినాలు ఈ ప్రపంచాల్లో ఉండే చర అచర, చరం అచరం అనేప్పటికీ ఉసురుతో ఉండేది ఉసురుతో లేనిది అన్ని నేని ఆ దేవుడుగా ఎంచేది. దానిలో నడిసే అన్ని విషయాలని ఆ దేవుడి నుంచే నడిచేట్టుగా అట్ట ఎంచేదే ఇక్కడ మన ఎత్తుకోలే. సరే, அடுத்து 12வது శ్లోకం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగబద్ధుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. దివి సూర్య సహస్రస్య భవేద్యుగబద్ధుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. దివి దివి సూర్య సహస్రస్య భవేత్ యుగబత్ ఉత్థితా యది బాహా సదృశీ సా స్యాత్ భాసః తస్య మహాత్మనః. దివి అంటే ఈ వానத்தில் సూర్య సహస్రస్య 1000 సూర్యన్లు వస్తే ఎట్టా ఉన్న అదిని యుగబత్ ఉత్తిత ఒకే టయాలో, యుగబత్ అంటే ఒకే టయాలో 1000 సూర్యన్లు అక్కడ ఉడిచితే ఎట్టా ఉన్నో. భవేత్ భవేత్ అంటే దాని నుంచి ఉండాకే ఆ ప్రకాశం. 1000 సూర్యులు ఒకే టయాలో ఉదిచితే ఎంత ప్రకాశం వచ్చునో ఆ ప్రకాశానికి యది బాగా బాగా అంటే ఆ ప్రకాశం, సా అంటే అంద బాగా అంద ప్రకాశం, సదృశి అంటే సదృశి అంటే దానికి ఒప్పుగా దాని అదే మాదిరి అటని అర్థం. అంత ప్రకాశం మాదిరి ఎంత 1000 సూర్యన్ ఉదిచితే వచ్చే ప్రకాశం మాదిరి ఈ విరాట్ రూపనుடைய ఆ విశ్వరూపనుடைய ప్రకాశం ఉంది అటని చెప్పారు. భాసః తస్య మహాత్మనః. తస్య అంటే ఆ మహాత్మానగ, మహాత్మానగ అంటే ఇక్కడ విశ్వరూప ఆ ఈశ్వరనుடைய భాసః. భాసక అంటే ఆ ప్రకాశం, ప్రకాశానికి ఒప్పిట్టు చెప్పారు. ఆయిరం సూర్యులు వచ్చి ఒకే టయాలో ఉదిచితే ఎంత ప్రకాశం అక్కడ ఏర్పడునో ఆ ప్రకాశం వచ్చి ఈ తస్య మహాత్మనక ఈ మహాపురుషన్ విశ్వరూపం ఉన్నాడిగా ఆ వాళ్ళుடைய భాసక ఆ ప్రకాశానికి సదృశి అదే మాదిరి యది స్యాత్ అంటే ఉన్ను అటానిసి అట ఉండొచ్చు అటానిసి. యది అంటే అట ఉండొచ్చు ఉండగండా అని ఉండొచ్చు. ఇఫ్ అటానిసి వేసేవిగా అప్పుడు இருக்கலாம் இல்லாமலும் இருக்கலாம் అటాని చెప్పేవిగా అట సందేహంగా అதாவது డైరెక్ట్ సూడలేదేగా ఇది అట ఉండొచ్చు అది వచ్చి ఒక కற்பనే ఇది అనే దాని నుంచి అక్కడ అట మారి వేసిండారు. இருக்கும் முடிச்சுண்டால சங்கரர் வச்சு இருக்கலாம் இல்லாமலும் இருக்கலாம் அட்டானிசி சங்கரருடைய பாஷ்யம் అట ఉండొచ్చు ఉండగండా ఆ కర్పణే అనే దానిచి అటగా చెప్పిండారు. సరే, దివి అంటే ఈ వానాలో
సూర్య సహస్రస్య 1000 సూర్యులు యుగవత్ ఉదిత ఒకే టయాల ఉదిచితే ఏమి ప్రకాశం తోன்றுனோ సా బాహ ఆ ప్రకాశం ఆ அளவு பிரகாசம் தஸ்ய மகாத்மனக ఆ మహాపురుషునుடைய బాస ఆ ప్రకాశానికి సదృశి ఒప్పుగా దాని చెప్పారు. அடுத்து 13வது ஸ்லோகம். తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తం అనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తత్రైకస్తం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. తదా అంటే అప్పుడు అవాళ ఇట ఉండప్పుడు పాండవగ ఈ పాండవన్ పేరు అర్జునన్. తత్ర అంటే ఆ తావులో ఆ విశ్వరూపాలో ఏకస్తం ఒకే అదావదు ఏకస్తం మన మొదటనే చూసాము. ఇక భగవాన్ వచ్చి చెప్పేప్పుడు ఏకస్తం అటాని చెప్పినారు. నా ఒంటో ఒకే 7வது శ్లోకాలో చెప్పినారు. నా ఒంటో ఈ జగత్ కృష్ణం ఈ ఉలహం ములుసుని ఈ చరాచర అండం ములుసునేని ఏకస్తం అంటే ఒక్కటిగా ఇదిలో నా ఒంటోనేని చూడు అట అని చెప్పినారు. దాని ఇక్కడ తిరిగి సంజయ్ అని చెప్పింది. ఏకస్తం అంటే అన్ని ఒక్కటి అన్ని ఈ విశ్వరూపాల్లోనే తెలిసేట ఈ ముళు అండ సరాసర అన్నినేని జగత్ కృష్ణ అంటే ముళు జగత్ ఈ ప్రపంచం మొత్తాన్ని విభక్తం అంటే దాని పిరించి ఉందేకా. ఇప్పుడు మరాలు సెడీలు కొడీలు అట ఇన వయసుగా దేవర్లు మున్నోర్లు మనుషులు అట అనేసి ఆ ఇనంగా ఆ కులుగా విభక్తం అంటే ఆ పిరివులతోని సేరి అనేకదా అంటే పల విధంగా ఆ పిరివులతో సేరి అపశ్యత్ అంటే చూసాండు. ఎవరు చూసారు? ఆ పాండవన్ అంటే ఆ అర్జునన్ ఎక్కడ చూసాండు? దేవదేవస్య శరీరే. ఆ దేవదేవస్య అంటే ఆ ఈశ్వరన్ కృష్ణన్ ఆ దేవదేవనుடைய శరీరే అంటే ఒంటో ఏం చూసాండు? ఈ జగత్ కృష్ణం ఈ అండం ములుసునేని ఆ విభాగంతో సేరి పల విధంగా అది ఎట్ట పిరించిందో అన్నితో సేరి ఆ ఒకే తావులో వాడు చూసాండు అట అనేదే. ఇది వచ్చి తాత్కాలికంగా ఆవాల సూచే ఒక విశ్వరూప దర్శనం. మనకు కావాల్సింది ఆ అబ్సల్యూట్ విశ్వరూప దర్శనం. ఆ ములుసుగా అన్నిని పూర్ణత్వంగా చూసే ఆ దర్శనం మనకు కావాలే. దీని వచ్చి మన ఇప్పుడు దాని కర్పణ చేసే అన్నిని మన కర్పణ చేసేమో ఎట్టా కర్పణ చేసేమో అన్నినేని ఆ దేవుడిలో ఉండట్టుగా కర్పణ చేసేమో. దేవుడు ఒక దేవుడిలోనే ఆ ఆకాశాలోనే అన్ని ఉండట్టుగా ఈ దేవుడిలోనే అన్ని ప్రపంచం మొత్తం ఉండట్టుగా మన కర్పణ చేయాల. దాని ఇక్కడ చెప్పారు గోత్ర సూత. తత్ర అంటే ఇంగే ఎక్కడ ఆ శరీరాలో దేవదేవస్య శరీరాలో ఏకస్తంతో ఒక్కటిగా జగత్ కృష్ణం ఈ ప్రపంచం ములుసునేని అండం ములుసునేని ప్రవిభక్తం అనేకదా అంటే పల విధంగా పిరించి ఉండే ఆ వేరే ఇనాలుగా కుడులుగా అన్ని గాని పిరించి ఉయిరినాలు బాక్టీరియాలు వైరస్లు అనగా అసంజని పొరుళ్ళు అట అనేసి ఏకపట్ట విధాల్లో ఉండే అన్నినేని ఆ పిరివితోని అపశ్యత్ అంటే చూసాండు కండాన్. దోరు చూసారు? పాండవగ ఈ అర్జునన్ చూసాండు. ఎప్పుడు? తదా అప్పుడు ఆవాల అక్కడ అంటే ఆ విశ్వరూపాలో అన్నిని సేరి మొత్తంగా చూసాండు అనేది ఇక్కడ
ఇదింత ఫిగరేటివ్, అదావదు మనకు ఒక కற்பనిగా ఒక పడాని మన కన్ను ముందాటి ఎత్తుకొచ్చారు. அடுத்து 14. ததஸ்ஸ விஸ்மயாவிஷ்டக ஹ்ருஷ்டரோமா தனஞ்சயः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभासत. ततस्स विस्मयाविष्टः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभासत. ततः பிறகு தானிவனக சக வாண்டு தோரு அர்ஜுனன் வாண்டு విస్మయ ఆవిష్టక, విస్మయ అంటే ఆశ్చర్యం, అట్నేని ఆ ఆశ్చర్యాలు దీన్ని చూసి కొత్తగా ఒకటి మన ఎప్పుడు చూసేదానినా వేరే మారి ఉన్నది అంటే మనకి ఆశ్చర్యం, విస్మయం అనేది. విస్మయం అంటే ఆశ్చర్యం, వియప్పు అట అనిస్తా చెప్పేది. ఇంకా అట్నేని బెమిసిపోయి ఆవిష్టక, ఆవిష్టక అంటే మన కృపయా ఆవిష్టక అట అనిసితా చూసిండాము మొట్ట. నేను ఆవిష్టక అంటే అది వచ్చి మనకు వద్దే పొంగి తదింబేది, దాన్ని ఆ వియప్పులో ఆందిపోయేది. మనకు అక్కడ వచ్చి కృపయా ఆవిష్టక అంటే ఆ కరుణలో వండి మూల్కి దాన్ని చెప్పినంటే అర్జునన్ అనేట్టుగా కృపయా ఆవిష్టక అనేది అక్కడ చూసాము 2వ అధ్యాయాలో. ఇక్కడ వచ్చి విస్మయ ఆవిష్టక అంటే వద్దే ఆ వియప్పు ఆశ్చర్యం అడంజి హృష్ట రోమాహ, హృష్ట రోమాహ, రోమాహ అంటే ఈ ఒంట ఉండే జుట్టులు, కేసహ అంటే మన తల్లో ఉండే జుట్టుకు పేరు కేసహ. ఈ ఉడల్లో దేహాలో జుట్టులు ఉండేగా దాని పేరు రోమాహ. అది అన్ని హృష్టక, హృష్టక అంటే మయూర్ కూర్చరితే ఆ జుట్టులు అన్ని అట నిలుసుకున్నాయిగా, రోమ జుట్లు అన్ని ఇది மயிர் கூச்செறிந்தவனாக, அதாவது జుట్లన్నీ నిలుసుకును అట్ట మారి ఉందింట. వాటికి ఒక ఆశ్చర్యాన్ని చూసేప్పుడు ఆటోమేటిక్ గా ఒళ్ళంతా పులరించేస్తున్న అట అనిసిందా మనం చెప్పేమేక. అదే ఇక్కడ అట ఈ ధనంజయన్ అర్జునన్ వచ్చి అట్ట మారి ఒక నిలయికి ఆడ్పడేండు అనగా దాన్ని చూసి ఏం చేసేండు, ప్రణమ్య శిరసా దేవం, శిరస అంటే తలై, ఆ తలై వచ్చి ప్రణమ్య ఆ శిరం తాழ்த்தி వణంగేండు, మొక్కేండు. ఇంత ఒక అద్భుతమైన కాక్షిని చూసిన తోడుతో తల కుణించి వండి మొక్కేండు. మొక్కి దేవం, ఆ దేవుణ్ణి మొక్కి కృతాంజలి, కృతాంజలి అంటే సేత చెయ్యి మొక్కి ఆ చెయ్యిని కైకూప్యవనాக అట అనిసిపోతువేక. అట చెయ్యిని కూపి అభాసత చెప్పిందుకు ఆరంభించండి. அடுத்த శ్లోకాలోని అర్జునన్ చెప్పేదాన్ని ఇక్కడ చెప్పిందుకు ఆరంభించారు. ఇది తిరివిసుత. తతహ, తతహ అంటే పిరహు, సహ అర్జునన్ విస్మయ ఆవిష్టక, ఆశ్చర్యాలో అట్నేని వండి ఆழ்ந்து అదలో అట్నేని లయపడి అట్నే ఆశ్చర్యాలో ఆశ్చర్యం మనకి పొంగి తదుముతుంది, దానిలోనే మూழ்గిపోతున్నాడు. అట్ట అవి అనగా జుట్టులన్నీ పుల్లరించిపోయేండు అనగా అట్ట ఉండే అర్జునుని వచ్చి దేవం ఆ విశ్వరూప దేవుణ్ణి ప్రణమ్య శిరసా ప్రణమ్య ఆ తలతో వణంగి, తலை தாழ்த்தி పణిముடன் వణంగి కృతాంజలి, కృతాంజలి అంటే చెయ్యి కూపి వణంగి అభాసత మాట్లాడింది ఆరంభించండి. యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఇట్ట ఒక దిడీర్ను ఒక కొత్తగా ఒక అతిశయాన్ని చూసే ఇప్పుడు మనకు ఎదురు చూడకుండా ఒక పెద్ద అతిశయం వియపుకూరియ దీన్ని చూసేప్పుడు ఆటోమేటిక్ గా ఒళ్ళు పులరించును. వాడు ఆ பிசிக்கல் லெவல்ல எட்டா உண்ணாண்டு మన మొదట వాడుடைய நிலைని చూసామేక, వాడుடைய ఒళ్ళు ఎట్టానుంది,
వాళ్ళు ఆ పట్టుదలతో వాళ్ళు మాట్లాడేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఒళ్ళు పులరు ఇది వింది అని అన్ని లెవెల్లోని వాండుடைய நிலைமை ఎట్టా ఉన్నది మొదటి అధ్యాయాల కడేస్తూ చూసాము. మూకం స పరిశుష్యతే రోమహర్ష పరి అదైతే చూసాము. అది ఎన్న శ్లోకం 28లోండి అది చెప్పింది ఆరంభించండి. సీదంతి మమ గాత్రాన్ని మూకం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరమే రోమహర్షశ్చ జాయతే. ఆ ఒళ్ళు నడుంగుతుంది, నోరు ఉలర్ந்துతుంది అటానిసింత వాడు చెప్పినాడు. ఆ స్థూల శరీరాల వాడుடைய నిలமை ఎట్టా ఉన్నది, మనస్సు ఎట్టా ఉన్నది అన్నినే తెలుసాము. అదే మరి ఇక్కడ అని ఒక ఆశ్చర్యం, ఒక వరుతం వచ్చేప్పటికి ఎట్టా వాడుடைய ఒళ్ళుంది అనే దాన్ని అక్కడ చూసాము. ఇక్కడ వచ్చి ఒక వియப்பு ఆశ్చర్యమేనిదని చూసేప్పుడు వాడుடைய ఆ నిలமை ఎట్టా ఉంది అనే దాన్ని ఇక్కడ 14వ శ్లోకాల్లో చూసాము. దానిలో ఆ దేవుడుடைய ఇది అనేప్పటికి ఆటోమేటిక్ గా ఆ పணிவுతో వాడు మొక్కిందుకు ఆరంభించాడు. చెయ్యి మొక్కి వాడు ఆరంభించేది. ఈ విశ్వరూప దర్శనాన్ని చూసిందానిచ్చి వాడికి వాడుடைய భావనలో 3 విధ భావన వాడికి వస్తుంది. ఒకటి ఆశ్చర్యం, అది 15లోండి 22 దాకా చూడబోయాము. அடுத்து ఒక వెరుపు అవుతుంది. ఇంకా మన అదింతా సూతు వాడు ఆ విశ్వరూపాన్ని చూసి వెరిసిండు. అది 23వ శ్లోకాల్లోండి వచ్చిన అనగా భక్తి కడేస్ట 36వ శ్లోకాల్లోండి వాండుடைய భక్తి ఎడైలోని 23 వెనకాని ఒక 2-3 శ్లోకం భక్తిని బట్టి చెప్పేది. అనగా 36లో వెనకాని ఆ భక్తి వాడికి ఆ దేవుడి పైగా ఉండే ఆ మహిమని పురింజంగా ఆటోమేటిక్ గా మనస్సులో వచ్చి ఆ భక్తి అనేది వాడికి మేళోంగి వచ్చిందిగా ఆరంభిస్తుంది. ఆదినే ఇక్కడ చూడపోయేము. அடுத்து వచ్చేదిలో 3 వగై ఆ ఈ విశ్వ రూప దర్శనాన్ని చూసిందిలో వీటికి ఈ 3 విధ భావనలు వచ్చిందిగా ఆరంభిస్తుంది. ఆశ్చర్యం, భయం, భక్తి ఈ 3 నేని దీంతో ముడుచుకుంటాడు. அடுத்த క్లాస్ లో హరి